మున్సిపాలిటీలోని సూర్యవంశీ గార్డెన్లో 4 సంవత్సరాల చిన్నారి రిషి తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను బెదిరించడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని చిన్నపిల్లలు కాకుండా పెద్దలు వెళ్లాలన్న భయపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు తిరుపతి సార్. ఇక్కడనే అపార్ట్మెంట్లో వాచ్మెన్కి ఉంటాను సార్. నేను డ్రైవింగ్కి వెళ్తాను సార్. యాక్చువల్గా ప్రస్తుతానికి మేము పొద్దుగాల అక్కడ పనికి పోయింది, నేనేమో ఇంట్లో పనిచేస్తుంది సార్. పండుకొని ఉన్నాడు. యాక్చువల్గా బయటకు వెళ్తాడని అనుకోలేదు సార్. సడన్గా రోజు ఇక్కడనే తిరుగుతాయి కుక్కలు, అయితే కడవవు. అయితే సడన్గా కడిచినాయంటే పరిస్థితి నాకు ఎట్లా అనిపించింది సార్. తెలియదు సార్. అసలు నేను పనిపోయి ఇంటిని అంతనే కడిచినాయినా కానీ నాకు అసలు కుక్కలు కడుస్తాయని కూడా అనుకోలేదు సార్. నేను ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ కుక్కలు, అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా ఘోరంగా తిరుగుతాయి. ఇక్కడ మేము ఉన్న కలిగడం బాగా తిరుగుతాయి. ఏమో సార్ ఈ పరిస్థితి అర్థమవుతలేదు సార్. నా కొడుకుకి ఎట్టుందో ఏమో భయం వేస్తుంది. 7 సంవత్సరాలు సార్ ఏజీ. రిషి సార్ నా కొడుకు పేరు. మాది నల్గొండ జిల్లా సార్. మాది నా పేరు వెంకటరెడ్డి. అంబర్పేట మున్సిపాలిటీలో అండర్లో ఉన్న సూర్యవంశీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేము పొద్దున 7:30కు కుక్కలు ఒక చిన్న బాల్ ఉన్నాయి, 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉన్న బాల్ ఉన్నాయి. ఈ కుక్కలు ఎమ్మడిపడి పీకినాయి. మస్తు పిర్రలు పట్టుకొని పీకాయి. ఒక్క 2 నిమిషాలు లేట్ అయి ఉంటే, ఎవరు చూడకుండా ఉంటే ఆ పిల్లగాడు ప్రాణం పోయేదేమో. ఈ కుక్కల బెడదని కంట్రోల్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పుడు 188 ఫోన్ చేసి వచ్చింది. 188 వచ్చి తీసుకెళ్లారు. వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉన్నదనేది మాకున్న ఇన్ఫర్మేషన్.